రోజు కానిస్టేబుల్ నే దొంగంచేసి అడ్డుకోగలిగారు. ఇలా అబద్ధాలతో ఎన్నాళ్ళని ఎన్ని రోజులని ఇలా భయపడుతూ గడపాలి? ఇలాంటి సందర్భంలో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన మనమే ఇలా కూతురి సంతోషానికి అడ్డుపడే దౌర్భాగ్యం ఏంటండి? కల్పన, అది సంతోషం కాదు, అమానుషం. తలుచుకోవడానికి కూడా అసహ్యం. అందుకే తండ్రిగా నేను చేయకూడదు, ఇప్పుడు చేయాల్సింది చేస్తున్నా. ఇంతకన్నా వేరే మార్గం లేదు. అలాగని ఇలా దినదిన గండంతో గడపాల్సిందేనా? ఏం చేస్తాం? కాశీ లేడని అమ్మాయికి తెలిస్తే అమ్మాయి బతకదు. జరుగుతున్న ఘోరాన్ని చూస్తూ ఊరుకుంటే అంతకన్నా నీచం మరొకటి ఉండదు. అందుకే నిజం చెప్పలేక వాళ్ళని ఆపలేక మరో నరకం అనుభవించాల్సి వస్తుంది. ఏంటమ్మా తులసి, ఏమైంది? గుడికెళ్ళి వస్తున్నావా? అవునన్నా. నాన్న, మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? నిన్న రాత్రి మన ఇంట్లోకి చొరబడ్డ దొంగ కాదు నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నా, అతను కానిస్టేబుల్. కానిస్టేబుల్? అవునన్నా, ఇందాక గుడికెళ్తుంటే కనిపించాడు. నిన్న నేను అతన్ని చూశాను. అతను కానిస్టేబుల్ నాన్న. అతను కానిస్టేబుల్ ఏంటమ్మా? అయ్యో, నేను చెప్పింది నిజం నాన్న, నేను మర్చిపోలేదు. అతన్ని నేను నిలదీశాను కూడా. నిలదీశావా? ఏమన్నాడు? నేనేంటి దొంగనేంటి, నువ్వు ఏసీపీ గారు అమ్మాయివి కాబట్టి ఊరుకుంటున్నానని బుకాయించాడు నాన్న. అలా అన్నాడా? కానీ నా అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది నాన్న. లేదమ్మా, నువ్వేదో పొరపాటు పడ్డావు. డిపార్ట్మెంట్ లో అలాంటి వాళ్ళు ఉండరమ్మా. చూసావు కదా, వాడేదో వింత వింతగా మాట్లాడాడు. అసలు దొంగగా కూడా పనికిరాడు. నాన్న, అతన్ని అప్పుడప్పుడు మీతో పాటే చూసినట్టు గుర్తు. ఊరుకోమ్మా తులసి, దొంగని పట్టుకుని పోలీస్ అంటా. పైగా నాన్నగారితో చూసావా? అలాంటి వాళ్ళని నాన్నగారి పక్కన కాదు కదా, డిపార్ట్మెంట్ లో కూడా ఉండనిస్తారా? అంటే నేను పొరపాటు పడ్డానంటారా? అవునమ్మా, పొరపాటు పడుంటాం. అయినా రాత్రి జరిగింది ఇంకా నీ మైండ్లోంచి పోలేదమ్మా. అందుకే ఇలా అనిపిస్తుంది. 2 రోజులైతే అంతా మర్చిపోతాం. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటో నాన్న, నా మనసేం బాలేదు. అమ్మయ్యా. యాండి, అమ్మాయి అతన్ని చూసి గుర్తుపట్టిందండి. ఏదో చెప్పి దాటేశాం. ఒకవేళ అమ్మాయి ఆ కానిస్టేబుల్ని ఇంకా గట్టిగా అడిగి నిలదీసి అల్లరి చేస్తే ఏం జరిగేది? ఏం జరగదు. తనెంత అడిగినా వాడు నిజం చెప్పడు. నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడదు. మరి ఈ రోజు ఎలాగండి? ఏం చేసి వాళ్ళని? కల్పన, నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటండి? ఏమండి? కల్పన, ఇంతకన్నా మనకు మరొక మార్గం లేదు.
నమస్కారం మేడం. మర్యాదలు తర్వాత, చెప్పింది గుర్తుందిగా? ఎలా మర్చిపోతాను మేడం. ఏంటి? ఏం గుర్తుంది? ఈరోజు నా ఫస్ట్ నైట్ మేడం. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇదే నీకు ఆఖరి నైట్ అవుతుంది. మేడం, ఇంకా సేపట్లో దాన్ని గదిలోకి పంపిస్తాను. దాని జీవితం నీ గుప్పెట్లోకి రావాలి. అప్పుడే నా కళ, నీ ఆశ రెండు నెరవేరుతాయి. నాకు వీలైనంత తొందరగా మీ కళ నెరవేర్చాలనే ఉంది మేడం. కానీ ఏ దిక్కు నుంచి ఎవరు అడ్డుపుల్ల వేస్తారో అర్థం కావట్లేదు. ఈరోజు ఆ అవకాశం ఎవ్వరికీ లేదు. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు. నీ పనిలో నువ్వు ఉండు. ఏ తల్లైనా తన కూతురు తన భర్తతో సంతోషంగా కాపురం చేసి పిల్ల పాపలతో కళకళ్ళాడాలనుకుంటుంది. కానీ నేను నా పిచ్చి కల్పన మొత్తం ముందు కలిపి మస్కా కొడదామనుకున్నారా? ఈ సింధూర ఉండగా మీరనుకున్నది జరగనే జరగదు. ఈరోజు నీ కూతురి జీవితం చల్లా చెదురవ్వాల్సిందే. వెళ్ళి ఇంటిల్లి పాదికి జరిగింది చెప్తావా? వీడు తన భర్త కాదు అని తెలియగానే గుండె పగిలి చస్తుంది. ఏంటి
పోలీసు బుర్రకి పదును పెడుతున్నట్టున్నారు. ప్లాన్ వేసి నీ కూతురి శోభనాన్ని ఆపుదామని, నీ కూతురి పాతివ్రత్యాన్ని కాపాడదామని. ఆగుతుందో జరుగుతుందో కాసేపట్లో నువ్వే చూస్తావుగా. మీ ఆవిడికి హార్ట్ స్ట్రోక్ తెచ్చినంత ఈజీ కాదు ఈరోజు వాళ్ళ శోభనాన్ని ఆపడం. ఇంకా సేపట్లో నీ కూతురి జీవితం కోటి గతిలేని ఓ లేబర్ గాడి వశం కాబోతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నీ కంఠంలో ప్రాణం ఎక్కడికి పోతుంది? అది అక్కడే ఉంటుంది. కానీ తమరు మీ ఆవిడ గారితో పంపిన పాలల్లో మొత్తం అంత ఉండదు. ఏ షాక్ అయ్యావా? అవుతావు. ఎందుకంటే సింహం జూలు విదిల్చినా, సింధూర నడుం బిగించినా ఇక ఆపడం ఎవ్వరి తరం కాదు. జస్ట్ ఇప్పుడే నువ్వు దగ్గరుండి పంపించిన మత్తుమందు పాలు నేలపాలయ్యాయి. చక్కని చిక్కటి పాలు ఆ గదిలోకెళ్ళాయి. చూడు, నువ్వు తాడిని తన్నేవాడివైతే నేను నీ తలని తన్నేదాన్ని. ఇప్పుడు వాళ్ళ కలయికని చెడగొట్టడానికి నీ దగ్గర ఇంకో ప్లాన్ ఉందేమో కానీ అక్కడ ఇంకా టైం లేదు. దమ్ముంటే నీది పోలీసు బుర్రే అయితే నీ కూతురి జీవితం నాశనం కాకుండా ఆపుకో. పో. చక్కని చిక్కటి పాలు ఆ గదిలోకెళ్ళాయి. అమ్మా తులసి, ఏంటమ్మా? పాలు గదిలో పెట్టాను. అలాగేనమ్మా.
వచ్చావా? నువ్వు తలుపులేసినా చెవుల్లో దూది పెట్టుకున్నా బయట జరిగేది వినకమానవు, నన్ను వదిలి వెళ్ళకమానవు. చాలే ఊరుకోండి, మరీ చెప్తారు. ఊరికి వెళ్ళడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? రాత్రి ఏదో పెద్ద పెద్ద కేకలు వినిపించాయి, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే ఏమైందో చూసావుగా. తెల్లవారి 4 గంటల వరకు వాడు నరకం చూపించాడు. ఆ తర్వాత మా డాడీ భగవద్గీత చదివి వినిపించారు. అయ్యో సారీ అండి. పాలు తీసుకోండి. తర్వాత ఇప్పుడు కావాల్సింది పాలు కాదు. మరి అది ఏంటంటే